టాలీవుడ్ నటుల మధ్య వ్యక్తిగత విభేదాల కారణంగా అభిమానుల నడుమ ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. ఒక హీరో సినిమా వస్తుందంటే చాలు మరో హీరో ఫ్యాన్స్ నెగిటివ్ ప్రచారం మొదలు పెడుతున్నారు. ఇది చాలా సార్లు వివాదాలకు దారితీస్తుంది. తొలి ఆట ముగియక ముందే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, థియేటర్ బయట నెగిటివ్ అభిప్రాయాలను వ్యక్తం చేయడం ఆ సినిమాలపై చాలా ప్రభావం చూపిస్తున్నాయి. ఈ రకమైన వాతావరణం ఇటీవల కాలంలో నందమూరి మెగా ఫ్యాన్స్ అభిమానులు ఎక్కువగా కనిపిస్తుంది. రాజకీయ పరంగాను, నటన పరంగాను బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఇలాంటి ఘర్షణ వాతావరణం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గత కొద్ది కాలంగా ప్రచ్ఛన్న యుద్ధమే జరుగుతుంది. గత ఏడాది సంక్రాంతి బరిలో డిక్టేటర్ తో బాలకృష్ణ, నాన్నకు ప్రేమతో జూనియర్ ఎన్టీఆర్ బరిలోకి దిగారు. ఈ రెండు చిత్రాలు యావరేజ్ అయినా బాబాయ్ పై అబ్బాయి కలెక్షన్ల పరంగా పైచేయి సాధించాడు. నాన్నకు ప్రేమతో సినిమా కలెక్షన్లు భారీగా రావడం బాలయ్య అభిమానులను అసంతృప్తికి గురిచేసింది. ఇలాంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ విడుదలైన సమయంలో బాలయ్య అభిమానులకు పట్టు ఉన్న జిల్లాలో ఈ చిత్రానికి వ్యతిరేకంగా పనిచేశారనే వాదన బలంగా వినిపించింది. జనతా గ్యారేజ్ సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి టీడీపీ శ్రేణులను పురమాయించారనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే జనతా గ్యారేజ్ సినిమా భారీ కలెక్షన్లు సాధించడాన్ని ఎవరూ ఆపలేకపోయారు. రాజకీయ కారణాల వల్ల తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణకు దూరంగా ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది. కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలు పార్టీకి అంటిముట్టినట్టు ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో పలు సినీ కార్యక్రమాల్లో బాబాయ్ గురించి, తాత గురించి ఎక్కువగా చెప్పే ఎన్టీఆర్ ప్రజెంట్ అతని నోట అలాంటి మాటలేవి రావడం లేదు. అడపాదడపా తాత ఎన్టీఆర్ గురించి చెప్పినా బాలకృష్ణ మాటెత్తడం పూర్తిగా మానేశాడు. ఇక మరోసారి బాబాయ్ బాలకృష్ణపై యుద్ధం ప్రకటించేశాడు అబ్బాయి. వాస్తవానికి ముహూర్తం రోజునే పైసా వసూలు డేట్ ను దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రకటించేశాడు. సెప్టెంబర్ 29న రిలీజ్ కు ప్లాన్ చేస్తూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్నాడు. కానీ హఠాత్తుగా జూనియర్ ఎన్టీఆర్ జైలు అవకాశ చిత్రం సెప్టెంబర్ 21న ప్రకటించి ఫ్యాన్స్ మధ్య వారుకు తెరదీశాడు జూనియర్. ఇక మెగా ఫ్యామిలీ కథ మరో విధంగా ఉంది. టాలీవుడ్ లో ఐకమత్యంగా కనిపించిన మెగా ఫ్యామిలీలో ప్రజారాజ్యం చిచ్చుపెట్టింది. వ్యక్తిగత అభిప్రాయాల కారణంగా మెగా కుటుంబానికి పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటున్నాడు. అయినా తమ సినిమాలకు సంబంధించిన వేడుకల్లో పవన్ తప్ప మిగతా వారందరూ కనిపించేవారు. ఓ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పై అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి. చెప్పన్ బ్రదర్ అంటూ అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ మెగా ఫ్యామిలీపై ప్రభావం చూపాయి. ఇటీవల కాలంలో అల్లు అర్జున్ సినిమా కార్యక్రమంలో ఏ మెగా హీరో కూడా కనిపించడం లేదు. గతంలో ప్రతి కార్యక్రమంలో మావయ్య మెగాస్టార్ ని ఆకాశానికెత్తే అల్లు అర్జున్ ఈ మధ్య చిరంజీవి పేరు ఎత్తడంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. సందర్భం వస్తే కానీ ఎక్కడ చిరంజీవి పేరు ఎత్తడం లేదు. మెగా ఫ్యాన్స్ అనే షాడో నుంచి సొంత కుంపటిని బలంగా ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. డీజే సినిమాలో తొలిసారి మా తాత అలా చెప్పాడంటూ తన కుటుంబ వారసత్వాన్ని గుర్తు చేయడం చర్చాంశనీయమైంది. అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా రిలీజ్ సందర్భంగా పవన్, స్టైలిష్ స్టార్ అభిమానుల మధ్య ఘర్షణ వాతావరణం బాగానే కనిపించింది. సినిమా తొలి ఆట ముగియక ముందే సినిమా బాగాలేదని, రొటీన్ గా ఉందనే స్టేట్మెంట్లు సోషల్ మీడియాలో స్వైర విహారం చేశాయి. దీంతో డీజే యూనిట్ ఓ దశలో కంగారు పడినంత పనైపోయింది. సాయంత్రానికల్లా సినిమాపై సానుకూలమైన టాక్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. డీజే సక్సెస్ తర్వాత థ్యాంక్స్ మీట్ నిర్వహించిన సమయంలో దిల్ రాజు మాట్లాడుతూ ఓ హీరో సినిమాను మరో హీరో ఫ్యాన్స్ ఫ్లాప్ కావాలని కోరుకోవద్దు. దాంతో పరిశ్రమ దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రతి హీరో సినిమా కూడా ఆడాలని కోరుకోవాలి. అప్పుడే టాలీవుడ్ బలోపేతమవుతుందని అన్నారు. ఇదే కార్యక్రమంలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ గతంలో కూడా ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉండేవని, అవి కేవలం తాత్కాలికం మాత్రమే. కానీ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో నువ్వెంతో నేనెంతో తేల్చుకుందాం అనే పరిస్థితి కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఫ్యాన్స్ హడావిడి ఏ స్థాయికి చేరుతుందో అనే అంశంపై సినీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నాయి.